హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కై జాబ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, నార్త్ ఈస్ట్ రైల్వే నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అది ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు అప్రెంటిస్షిప్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇందులో చాలా రకాల వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో చాలా రకాల పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అందులో వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ అనేది ఉన్నాయి. దాదాపుగా 2000కు పైగా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. ఇది అతిపెద్ద అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. ఈ అప్రెంటిస్షిప్ చేసిన తర్వాత అసలు బెనిఫిట్స్ ఏముంటాయి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇది అప్రెంటిస్షిప్ చేసిన తర్వాత ఈ రైల్వేలో జాబ్స్ పడడం జరుగుతుంది. తర్వాత గ్రూప్ డి కావచ్చు, తర్వాత అనేక రకాలైన పోస్టులు కావచ్చు. అందులో పర్సంటేజ్ అనేది రైల్వే నుంచి మనకు ఉంటుంది. అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకు సపరేట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మనం లేట్ చేయకుండా ఇప్పుడు అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే నార్త్ ఈస్ట్ రైల్వే నుంచి చూసుకోవచ్చు. గౌద్వాది అస్సాం నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దీని అప్లికేషన్ డేట్ దీని పబ్లిష్ అయితే 30/05/2022కి ఇది పబ్లిష్ అనేది అయ్యింది. దీని అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 1/06/2022కి స్టార్ట్ అనేది అయ్యింది. దీని అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 30/06/2022కి ఎండ్ అనేది అయిపోతుంది. దీన్ని ఆన్లైన్లో అనేది మనం అప్లై చేసుకోవాలి. ఎట్లా అప్లై చేయాలి అనేది నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్సి NFR వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత జనరల్ ఇన్ఫర్మేషన్ రైల్వే రిక్రూట్మెంట్ కాల్లోకి వెళ్ళి అది క్లిక్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దీంట్లో ఎలా సెలెక్ట్ చేస్తారు అభ్యర్థులు అంటే 10th క్లాస్ మార్క్స్ అండ్ ఐటీఐలో వచ్చిన మార్క్స్ని కలిపి ఆ పర్సంటేజ్ ద్వారా మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. ఐటీఐ చేసిన అభ్యర్థులు NCVT లేకపోతే ఇది ఇంటర్లో వొకేషనల్ చేసిన వాళ్ళు SCVT సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఇలా ఎగ్జామ్ అనేది ఉండదు, డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ద యూనిట్స్ అలాంగ్ విత్ నెంబర్ ఆఫ్ స్లాట్స్, అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అండ్ అడ్రస్ ఆఫ్ యూనిట్స్ మెన్షన్డ్ యాజ్ అండర్. చూసుకోవచ్చు ఏ యూనిట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దానికి సంబంధించిన అడ్రస్, పూర్తి డీటెయిల్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. సీరియల్ నెంబర్ 1 THD వర్క్షాప్ 919 ఇగో అలీపుదూర్ APDJ 522. ఇలా చూసుకుంటే చాలా రకాల డివిజన్స్ ఉన్నాయి. దాంట్లో వేకెన్సీస్ అనేది మనం చూసుకోవచ్చు. కింద చూసుకుంటే ఇందులో రిజర్వేషన్ అంటే కేటగిరీ వైజ్ SC ST OBC ESM PWD వాళ్ళకి అలా ఇవ్వడం అనేది జరిగింది. సో ట్రైనింగ్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది అనేది ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ అయితే 1 year ట్రైనింగ్ అనేది ఉంటుంది. స్టైఫండ్ ఎంత ఇస్తారో మనం ఇప్పుడు నోటిఫికేషన్లో చెక్ చేసుకుందాం. నాకు తెలిసి యాజ్ పర్ రైల్వే రిక్రూట్మెంట్ యాక్ట్ ప్రకారము అప్రెంటిస్షిప్కి స్టైఫండ్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఇంకా నెక్స్ట్ అప్డేట్ నేను రిజల్ట్స్ అండ్ జాయినింగ్ ఎప్పుడు ఉంటుంది దాని గురించి పూర్తి డీటెయిల్స్ నేను మీకు వీడియో ద్వారా అందిస్తుంటాను. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సపోర్ట్ చాలా అవసరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.